నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్కి నేటితో 10 రోజులు పూర్తయింది. పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలు, అనేక సంఘటనలు, అనేక చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయటం, హింసాత్మక ఘటనలు, దాడులు, ప్రతిదాడులు ఇవన్నీ జరిగినాయి. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది, ఒక సిట్ను వేసింది. ఆ సిట్ నివేదిక వచ్చింది. అయితే 10 రోజుల తర్వాత ఈరోజు సాక్షాత్తు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్లో స్వయంగా ఆయన స్వహస్తాలతో ఈవీఎంలను ధ్వంసం చేయటం, సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ఈరోజు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతున్నది? సాక్షాత్తు ఎమ్మెల్యేనే బూత్లో విధ్వంసానికి దిగితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంటే అటు ఆర్ఓలు ఏం చేస్తున్నారు, లేకపోతే పీఓలు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నికల సంఘం ఏం చేస్తున్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. దీనికి తోడుగా కౌంటింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అనేక మంది ఆర్ఓలు ఇప్పటికే మాకు సెలవు ఇవ్వండి మహాప్రభు, మేము ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాం, మా వల్ల కాదు అని చెప్పి ప్రాధేయపడుతున్నట్టు ఒకవైపు వార్తలు వస్తుంటే, రెండో వైపు గ్రామాలలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాల్లో ఇప్పటికే పోలీసులు మార్చ్ పాస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంటా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిదా? కౌంటింగ్ రోజు ఏం జరగబోతున్నారు దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మణారాయణ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు. మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే కటారి. లక్ష్మణ్ గారు, ఇది నిజంగా అంటే మన ఏదో 20-30 ఏళ్ల క్రితం నేను విన్నా, కాలేజీ స్టూడెంట్కి ఉన్న రోజుల్లో ఇట్లా బూత్ క్యాప్చరింగ్లు జరుగుతాయి, బాక్సులు ఎత్తుకెళ్ళిపోతారు, లేకపోతే సిరా పోస్తారు, రీపోలింగ్లు, ఇవన్నీ విన్నాం. సరే, ఈ మంచి చెడు ఈవీఎంలు వచ్చాక వాటికి అడ్డుకట్టబడింది. సరే, డబ్బు ప్రభావం తగ్గకపోయినా ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఓటర్లని డబ్బులు ఇచ్చో బతిమాలో బామాలో తెచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని అనుకుంటున్నాం. కానీ ఈ స్థాయిలో బెంగాల్లో ఇవాళ జరుగుతున్నట్టుగానో లేదు గతంలో యూపీ బీహార్లో జరిగినట్టుగానో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, స్వయంగా ఎమ్మెల్యే బూత్లోకి వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేయటం, ఆ వీడియోలు బయటికి రావటం, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటారి గారు, మీకు, రామ్ కుమార్ గారు, జ్యోత్స్న గారు, నారాయణమూర్తి గారికి, ప్రేక్షకులకు నమస్తే. చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామాలు కొన్ని జరిగాయి. గతంలో మీరు అన్నట్లు పల్నాడు ప్రాంతంలోను రాయలసీమ ప్రాంతంలోను బూతులు ఆక్రమించుకోవడం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బావుల్లో వేసేయడం, లేదా నీళ్లు పోయడం, ఇంకు పోయడం, దాడులు చేయడం, బెదిరించి ఓటర్లు పోలింగ్ రాకుండా నిరోధించడం, ఇటువంటి ఘటనలన్నీ కూడా గత చరిత్రలో ఉన్నాయి. నేను అనేక ప్రత్యక్ష సాక్ష్యం, నేను పాల్గొన్నటువంటి ఘటనలు కూడా రాయలసీమ నుంచే ఉన్నారు మీరు. కడప జిల్లాలో బూతుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏజెంట్లను అనుమతించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తావన సముచితం కాదు. అలాగే తాడిపత్రిలో నేను కె రామకృష్ణ, ఈ రోజు సిపిఐ స్టేట్ సెక్రటరీగా ఉన్న ఆయన పోటీ చేసినప్పుడు పార్లమెంట్ కి అబ్జర్వర్ గా వెళ్ళాను పార్టీ తరఫున. నేను ఒకవైపున ఉండగానే వెనక నుంచి బాంబులు పడుతున్నాయి, ముందు నుంచి బాంబులు పడుతున్నాయి, పోలింగ్ బూత్లను ఆక్రమించేటువంటి పోలింగ్ ని ఆపేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. సో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పనిచేసేటువంటి వాతావరణమే అటువంటి చోట్ల. కానీ ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. కొంత తాడిపత్రిలో కొనసాగుతున్నాయి, పల్నాడు ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరంగా అత్యంత ప్రశాంత వాతావరణంలో ప్రతిసారి ఎన్నికలు జరిగే తిరుపతిలో ఘటనలు జరిగినాయి. ఎందుకంటే తిరుపతి నేను దాదాపు 6-7 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడే చదివాను. నాకు తెలుసు, మా ఊరు అది దగ్గరే. చాలా ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి జిల్లా. కొంత పడమటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని జరిగినా మిగిలినటువంటి జిల్లా అంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి ప్రాంతం ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. కానీ ఇప్పుడు అక్కడ అభ్యర్థి పైన, చంద్రగిరి అభ్యర్థి పైన హత్య చేసే అంత
నేరపూరితమైనటువంటి దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ రోజు వచ్చినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి ఘటన చూస్తే పల్నాడు ప్రాంతంలో ఒక బూతులోకి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే కూడా, ప్రస్తుతం ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందినట్టు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన వెళ్లి ఈవీఎంను వేసి నేలకేసి కొట్టి మళ్ళా ఇది పగిలిపోయిందా లేదా అని వెరిఫై చేసుకోవడానికి మళ్ళా ఎత్తి కొట్టి అంత హంగమా హింస విధ్వంసం సృష్టించి వెళ్ళిపోతుంటే సీసీ కెమెరాలు కనిపించదండి. అధికారులు అక్కడ కళ్ళు మూసుకొని ఉన్నారే అన్నా గుడ్డి వాళ్ళకి తెలుసు కదా. టీడీపీ ఏజెంట్ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది కదా. జరిగిన తర్వాత కుట్లు పడ్డారు. శేషగిరిరావు ఆయన బూత్ లో అడ్డుకున్నందుకు బయట కాపేసి కొట్టారు. ఆయన ఇప్పుడు గుంటూరులో తలదాచుకుంటున్నాడు. అంటే నేననేది ఏంటంటే తెలియని అగంతకులు ఎవరో చేశారు అనేటువంటి రీతిలో కేసు పెట్టడం ఏంటని పోలీసులు అంటే కొల్లుడయ్యారు, కుమ్మక్కైపోయారు అధికార పార్టీకి, ఆ ఎమ్మెల్యేకి, పోలీసులు, అలాగే అక్కడ ఎన్నికల సిబ్బంది కూడా. ఎన్నికల సిబ్బంది పైకి ఏం భయం, వాళ్ళు విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళ విధులను ఆటంకపరిచారు, వాటిని విధ్వంసం చేశారు, పోలింగ్ ప్రాసెస్ ని ఆపేశారు, స్వేచ్ఛగా ఎన్నిక ఓటేసుకునే హక్కు లేకుండా కల్పించారు. చాలా నేరపూరితమైనటువంటి చర్య. దానిపైన పై అధికారులకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకునేవాళ్ళు. అంటే ఈవీఎం ను పగలగొట్టారు అనేటువంటి దానికి మాత్రం చర్య రిపోర్ట్ చేశారంట, నిక్షిప్తమైందంట, వేసిన ఓట్లు భద్రంగా ఉన్నాయంట, కొత్త వాటిని పెట్టి కంటిన్యూ చేశారట. రాష్ట్ర సీఈఓ గారు చెప్తారు. ఏంటిది అసలు ఏం జరిగిందని వెరిఫై చేసుకోరా? 13వ తారీఖు పోలింగ్ జరిగిపోతే ఈ రోజు 22వ తారీఖు, 20వ తారీఖు వరకు ఎవరు దాంట్లో మరి బాధ్యులు చెప్పనటువంటి పరిస్థితి. మెమోరో ఒప్పంలో వేశారంట మొదటి ముద్దాయిగా ఈ ఎమ్మెల్యేని. ఆయన తప్పించుకోవడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించి ఈ రోజు వెంటబడి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట, చేంజ్ చేస్తున్నారంట. చూడడానికి అసహ్యంగా లేదా? అంత బలహీనమైనటువంటి వ్యవస్థలో బతుకుతున్నాము మనం. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోత్స్న గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏమొస్తుందంటే ఇతను నేర ప్రవృత్తున్న ఇది కనపడుతుంది, అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. విజిబుల్గా ఇది దాచాలన్న దాచని సత్యం బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఈయన మీద పోటీకి అంతే నేర ప్రవృత్తి గల జూలకంటి బ్రహ్మారెడ్డి గారని చెప్పి సాక్షాత్ ఎవరైతే ఆ బూత్ ఏజెంట్ ఉన్నాడో తెలుగుదేశం బూత్ ఏజెంట్ చెప్తున్నా, ఆయన ఉన్నాడు కాబట్టి మేము దిగాం. కొంతకాలంగా ఆయన అక్కడ పెంచి పోషించి ఒక పూర్తిగా సరే ఇక అలా చేయకపోతే ఎన్నిక జరగదంటే నా దగ్గర సమాధానం లేదు. అక్కడ పరిస్థితులు బట్టి ఈయన ఎదుర్కొనే సత్తా ఉన్నోడిని తెచ్చామంటే ఆన్సర్ చేయలేను. కానీ మొత్తంగా ఒక పల్నాడు అనే ప్రాంతం గతంలో ఒక ముద్ర నుంచి బయటపడింది. ఆ పల్నాడు అంటే భయపడి బాంబులు వేసుకుంటారు. ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తున్నట్టు రాయలసీమ పల్నాడులో బాంబులు, ఇది 34 ఏళ్ల క్రితం పరిస్థితి. దీని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కాకుండా ఈ ఉద్రిక్తతను మరింత పెంచేటువంటి ప్రయత్నం ఏ పార్టీ అయినా కానీ. ఏంటి తెలుగుదేశం సమాధానం? మీరు పెట్టిన క్యాండిడేట్ కూడా ఇంతే సమర్థుడు, బహుశా వాళ్ళు అధికారం లేదు కాబట్టి చేయలేదేమో, కానీ అధికారంలోకి వస్తే అంత సమర్థత ఉన్నవాడైన విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. అసలు ముఖ్యంగా అంటే ఆ వాదనని ఒక్క క్షణం పక్కన పెట్టి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా చూడాలి కదండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఎప్పుడు అంటే మా చిన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో విన్నాను తప్పించి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి గత ఒక 4, 5 or 6 times నుంచి అయితే ఎప్పుడు మనం అలాంటి పరిస్థితులు వినలేదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉన్నాయండి. 77 పంచాయతీలు ఉంటే దౌర్జన్యంగా అక్రమంగా 74 పంచాయతీలని వీళ్ళు ఏకగ్రీవాలు చేసుకున్నారు. 74 అవుట్ ఆఫ్ 77, 74 ని వీళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు దౌర్జన్యంగా. అసలు ఎవరైతే వెళ్ళి అక్కడ నామినేషన్ వేద్దామని ప్రయత్నించారో వాళ్ళ మీద దాడులు చేశారు. వాళ్ళని అవి చాలా సందర్భాల్లో వాళ్ళని కిడ్నాప్ చేసుకెళ్తారు. అంటే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి దౌర్జన్యాలు, దాడులు ఈ మహానుభావుడే కదా అప్పుడు కూడా ఎమ్మెల్యే. మొన్నే కదా మనం ఏమి ఎప్పటి సంగతితో మాట్లాడలేదు కదా సార్. ఈ మహానుభావుడే కదా. ఆ టైంలో ఆల్మోస్ట్ 18-20 ఘటనలు జరిగాయండి ఇలాంటివి. కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఇవాళ మీరు అంటున్నారు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి గురించి ఒక మాట ఇలా వచ్చిందండి అని మీరు అంటున్నారు. కానీ రిమెంబర్ సార్,
వారి తల్లి గారు అనుకుంటారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి ఏదో ఒక చిన్నపాటి ఆల్టర్కేషన్ ఉంటేనే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉందండి, అప్పటి పరిస్థితుల్లో కూడా సార్ నిజంగా కూడా పిలిచి మరీ ఏమంటారు అని అంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ పిలిచి మరీ బ్రహ్మానంద రెడ్డి గారితో మాట్లాడి ఆయన కన్ఫైన్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏ పార్టీలో ఉన్నాం, పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ సిద్ధాంతం ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ సార్. బ్రహ్మానంద రెడ్డి గారు మొన్న కూడా ఒక మాట చెప్పారు సార్. నిజమే, ఇప్పుడు మీరు ఆ విజువల్ చూడండి సార్. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా బూత్ ఏజెంట్ తలుచుకుంటే, బూత్ ఏజెంట్ ఉన్నాడు కదా, ఆయన నిజంగా వచ్చి అంత దౌర్జన్యం చేస్తుంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ పోలింగ్ ఆఫీసర్ ఏం మాట్లాడలేదండి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వచ్చి ఆ పోలింగ్ చేష్టలుడికి వాళ్ళు నిలబడితే ఈయన వెళ్లి అడ్డుకున్నాడు, కానీ ఒక్క మాట ఎమ్మెల్యేని అనలేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడ ఆయన మీద చెయ్యి వేయడం కానీ ఏమీ చేయలేదు సార్. ఆయన అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాడు అంతే. సో డెఫినెట్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత సంయమనంతో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి సార్. ఇదే మనిషి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఆయన మీద దాడి చేశారు, ఏ రకంగా ఆయన తల పగలగొట్టారు అనేది కూడా మనం చూసాం సార్. అసలు నేరా తెలుగుదేశం బూత్ ఏజెంట్ వాళ్ళ మీద కలబడే ప్రయత్నం చేశాడు, అందులో తప్పే లేదండి. బూత్ బద్దలు కొడుతూ ఉంటే కలబడకుండా ఎట్లుంటారు? కలబడే ప్రయత్నం కాదు, ఆయన ఎవరైతే ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఆ ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారో ఆయన్ని ఎదుర్కొన్నారు తప్పించి ఆయన మీద ఒక్క చేయి వేయలేదు. ఆయన ఎమ్మెల్యే గారి దాకా ఆయన వెళ్ళలేదు. నేను ఎందుకంటున్నానంటే సార్, ఇట్స్ నాట్, నేను దాన్ని ఎవరం కూడా ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే, ఎమ్మెల్యేని ఎవరైనా తప్పు చేస్తుంటే అడ్డుకోవాలి కదండి, వెళ్ళాల్సిందే. అడ్డుకున్నాడు అంతే తప్పించి ఎక్కడ మాకున్నటువంటి లైన్ ని క్రాస్ అవ్వలేదు కదా సార్, లైన్ క్రాస్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీ సిద్ధాంతం మాట్లాడేది వాళ్ళకే ఉందండి. నేరాలు ఘోరాలు చేసేటువంటి మనుషులే కదా వాళ్ళు. నేను మీకు ఇప్పుడు సార్ ఐ హ్యావ్ ఎ లిస్ట్, కంప్లీట్ లిస్ట్ ఉంది నాకు. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ మహానుభావుడు చేసినటువంటి ఏవైతే దౌర్జన్యాలు ఉన్నాయో, అక్రమాలు ఉన్నాయో, ఎంతమందిని హత్య చేశాడో, ఎంతమంది మీద దాడులు చేశాడో, మండలాలతో సహా గ్రామాలతో సహా ఎక్కడ ముఖ్యమంత్రి గారేమో సౌమ్యుడు అని చెప్పి పరిచయం చేస్తారు అందరికి. నేను ఇంకేం చెప్పాను సార్, ఏం చెప్తాను సార్ చెప్పండి. ఒక చిన్న మాట సార్, మనందరికీ గుర్తుంటే 2020లో అక్కడ బోండా ఉమా గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద ఒక వ్యక్తి తుర్కా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎంత దారుణంగా దాడి చేశారు. అదే గ్యాంగ్ ఇక్కడ కూడా ఉంది, ఈయన పక్కన చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పక్కన ఉన్న గ్యాంగ్ కూడా అదే గ్యాంగ్. ఒక చిన్న మాట సార్, తుర్కా కిషోర్ కి మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఏ పార్టీ ఇచ్చింది? ఎవరిచ్చారు? అంటే నేరాల్ని వాళ్ళ రోజున హింసని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి కూడా. నేరస్తులు నేరాలు చేయక ఏం చేస్తారు సార్? రామ్ కుమార్ గారు, ఎన్నికల సంఘం అపారమైనటువంటి అధికారాలు. సరే, డబ్బు పట్టుకుంటారా రోడ్డు మీద, లేకపోతే ఇంకొకటి పక్కకు పెడితే డబ్బు పంచేది, కనీసం పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ అని చెప్పి ఒక పెద్ద జాబితా ఉంటుంది. ఎక్కడ అల్లాల్లో జరుగుతాయి, వెబ్కాస్టింగ్ అన్ని చోట్ల పెట్టినా ఇలాంటి చోట్ల కంప్లీట్గా దాన్ని మానిటరింగ్ అవసరం. ఇప్పుడు జరిగిన సంఘటన మీద అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు బద్దలు కొట్టారని సమాచారం ఇచ్చారు, కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళని కూడా తప్పట్లేం. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా ఏదో గవర్నమెంట్ టీచర్లు, చిరుద్యోగులు, ఈ పోలింగ్ సాయంత్రం దాకా అయిపోతుంది, చాలరా బాబు దండం పెట్టుకుని అవి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదు. నిజంగా, ఎందుకంటే నేను స్వయంగా చూశాను చాలాసార్లు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది తప్పితే దీని మీద అడ్డుకుందాం, సీరియస్గా చేద్దాం అన్న ఇది కూడా చాలా మందిలో ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి బయట, ఎమ్మెల్యే ఒక 15 మందిని వేసుకొని బూత్లోకి వస్తూ ఉంటే ఎందుకు ఆపలేకపోయారు? పోలింగ్ క్యాండిడేటు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ తప్పితే రెండో వాళ్ళు రావడానికి లేదు బూత్లు వెరిఫై చేయడానికి. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారు? ఎన్నికల సంఘం దీన్ని విజువల్ చూసి, ఇది సెన్సిటివ్ పోలింగ్ బూత్లో జరుగుతున్నదాన్ని విజువల్ చూసి ఎందుకు ఎమ్మెల్యే గారి మీద కేసు వెంటనే బుక్ చేయలేదు? 20వ తారీఖు దాకా అసలు కేసే ఫైల్ కాలేదంటున్నారు. ఎవరు అగంతకులు చేశారు, గుర్తులేని వ్యక్తులు, సాక్షాత్తు ఎమ్మెల్యే గారి విజువల్ కనపడుతూ ఉంటే. ఇవాళ అధికార పక్షం వాదన ఏంటంటే దీనికంటే 2-3 గంటల ముందు వీడియోలు రిలీజ్ చేయాలి. టీడీపీ నాయకులు చేసినవి కూడా ఉన్నాయి అక్కడ, అవి బయటకు రాకుండా ఇది ఒకటే రిలీజ్ చేశారు. ఇప్పుడే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడింది స్క్రాలింగ్ వస్తుంది ఛానల్లో. అంటే మొత్తంగా ఎన్నికల సంఘం మమ అనిపించిందా? ఎందుకంటే ఒక్క పోలింగ్ బూత్ కూడా రీపోలింగ్ పెట్టలాడు. ఇలాంటి చోట ఇది అట్టర్ ఫెయిల్యూర్ కాదా? మీరు రాష్ట్ర ఎన్నికల అధికారిని తిడతారా? రాష్ట్ర ఎన్నికల అధికారిని కావాలంటే కేంద్రం మార్చి ఉండొచ్చు, మార్చకూడదని ఎవరు చెప్పాలా? మీరు కంప్లైంట్ ఇస్తారు, బీజేపీ నాయకులు ఇస్తారు, తెలుగుదేశం నాయకులు ఇస్తారు. ఎందుకు చేష్టలుడికి ఇలాంటి జరిగేటప్పుడు ఆపలేకపోయారు, జరిగిన తర్వాత కేసు ఫైల్ చేయడానికి 10 రోజులు పట్టాలా రామ్ కుమార్ గారు?
కటార్ గారు నమస్తే అండి, అలాగే జ్యోత్స్న గారికి లక్ష్మీనారాయణ గారికి కూడా. చూసారండి, మామూలు యూజువల్ గా మమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఒక క్వశ్చన్ అడిగి మిగతా ఆన్సర్ అంతా చెప్పండి అనేవారు. కానీ మీలాంటి న్యూట్రల్ పర్సన్స్ లోపల నుంచి బర్న్ అయిపోతున్నారు. బర్న్ అంటే ఆవేదన. ఏది మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న అటాక్లు. మీకు ఒక విషయం ఏంటంటే అండి, వీళ్ళ నేషనల్ ఛానల్స్ అని మనకి ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళ స్టేట్ అదే ఇండియాలో ఇది రెడ్ లైట్ అలా బ్లింక్ అవుతుందండి. నేషనల్ ఛానల్స్ అన్ని కూడా మన స్టేట్ గురించి చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలండి. ఏది మన ఆంధ్రప్రదేశ్ అలాగా మెరుస్తుందని. కాకపోతే ఏంటంటే డిబేట్ కి రమ్మంటే రెండో పక్కన ఎవరు రావట్లేదండి. మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమో వచ్చేస్తారు. వైసీపీ నాయకులు ఆహ్వానించాం, వస్తామని చెప్పారు, ఇంతవరకు రాలేదు. బహుశా వస్తారని ఆశిస్తాను, రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. చెప్పండి. అంటే ఏం లేదు సార్, స్టేటే కాదు నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు ఎక్కడ దొరకట్లేదండి, ఎందుకో తెలియట్లేదు. వీళ్ళేం చేస్తారు సార్ మనకి డిబేట్లకు వచ్చేవాళ్ళు. కానీ ఒక్క మాట ఏంటంటే, మీకు ఒక వీడియో పంపారండి, కాసిరెడ్డి గారు ఏదో మాట్లాడారండి. ఆయన ఘోరమైన స్టేట్మెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఆ వీడియో విన్నాను. ఒక ఈవీఎం ఘటన ఆధారంగా చూపి నిందితులుగా చేర్చేస్తారా? సరే, వీడియో అంత క్లియర్ గా కనపడుతుంది, వారే చేశారు ఎమ్మెల్యే గారని. మన అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఎమ్మెల్యే ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మనం కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతామండి. ఆయన ఇవాళ కూడా ఆయన చేసిన పని ఏమంటే కోర్టులో తేల్స్తాయి. ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా గట్టిగా ఆయన మీద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కాదు రాంకుమార్ గారు, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడితే కష్టం. ఎందుకంటే వారి మీరు అధికార పక్షం నుంచి ఎన్నికల సంఘం ఇంకా మనం ఒక గేట్ దాటి మాట్లాడితే బాగుండదు. ఏదో గుడ్డి కొరని పడుకోవిందని ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి ఒక సిట్ వేశారు. వీడియోలు బయటకు వస్తే తప్పితే చర్యలు లేవంటే అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లు ఏం చేశారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేసి, సిఇఓ ఏం చేశారు, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తా ఉన్నారు? కాదండి, ఇప్పుడు దాకా నేను ఫస్ట్ చెప్పిన మాట అన్ని కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా అక్కడకు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే స్థాయిలో వారిని మాట్లాడారు. ఇప్పుడు 3 లెవెల్స్ లో వస్తారండి. ముందు పోటీ చేసిన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన అభ్యర్థిగా అక్కడికి వచ్చి ఒక ఈవీఎం బదలు కొట్టాడంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదు. దాని మీద ఎవరు చేస్తే చాలా గట్టిగా తీసుకోవాల్సిందని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మేము గట్టిగా వాయిస్ అన్ని వైపు నుంచి గట్టిగానే వినిపిస్తామండి. ఏమంటే కొన్ని అందుతాయి, కొన్ని అందవు, దానికి మేము బాధ్యులు కాదు. నెంబర్ 2, అక్కడ పోలింగ్ అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళ నిస్సహాయతను చూడాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం పని అండి నిజం ఏమండి, ఒక పార్టీకి అఫిలియేటెడ్ గా పనిచేసిన పోలింగ్ బూత్ లో అతను ఏజెంట్ గా వచ్చిన వ్యక్తి నిన్న ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అందరికి విషయం తెలిసిన తర్వాత ధైర్యంగా అతను వెనక ఊర్లోకి వచ్చాడు సార్. అతను మనకు కూడా తెలీదు నిన్న ఈవేళ మనకి జరిగిన చేతంలో. నిన్న నైట్ 8 నేను TV5కి వెళ్తేనండి అక్కడ అప్పుడే వచ్చినాయి, అంటే ఇంచుమించుగా 8:40, 8:45 టైంలో వచ్చినాయి వీడియో బయట. ఆ తర్వాత అక్కడ ఉన్న టీడీపీ ప్రతినిధి గారు ఆ ఫోటో తెస్తే ఫోటో డిస్ప్లే చేయనంతగా అతని దగ్గర ఫోటో ఉందండి. అంత బ్లడ్ షెడ్ లో తల మీద 6 కుట్లు పడ్డాయి ఆయనకి. నంబూరు శాసకరావు బూత్ నుంచి బయటకు వెళ్ళాక దాడి చేశారు. ఏమండి ఎలక్షన్ టైంలోనే ఒక మహిళకి ఇలా నెత్తి మీద అడ్డంగా అంటే అయినా సరే ఆవిడ పని చేసినందుకు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇతను ఇంకోటి కూడా చూడాలి సార్, ఈ బౌలింగ్ ఈ నంబూరు శాసకరావు అనే ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు, కసిగా వెళ్ళాడు. కానీ ఇవి మనకలాగానే ఎమ్మెల్యే కాబట్టి మర్యాద ఇచ్చాడు. కనీసం ఆ మర్యాద కూడా అతను ఉంచుకోలేదండి. మీరు బయటకు వెళ్తే ఇంకొక వీడియో కూడా పంపాను మీకు. బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళాడు. ఆ వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకు క్లియర్ కట్ గా ఇంటే మాట్లాడుతుందండి. ఇప్పుడు ఇందాక చెప్పేశారు మన జ్యోత్స్న గారు, బూతులు ఏ విధంగా క్యాప్చర్ చేస్తారు, బూతులు అన్ని ఏకపక్షంగా ఎలా చేసేస్తారు. ఏమని మనకు కనపడి అన్ని కొన్ని మాత్రమే, కనపడిన నిజాలు చాలా ఉన్నాయి. అవన్నీ కొన్ని ఆవిడ చెప్పారు, ఇంకా కూడా మనకు కనపడవు. ఇప్పుడు కూడా ఈ వీడియో బయటకు వచ్చాక కూడా ఏది ఆ కాసిరెడ్డి గారు ఇంకా ఈ వీడియో ఎందుకు వచ్చినాయి, మిగతా ఏమీ రాలేదంటే ఈ వీడియో బయటికి తెస్తేనే కానీ అభిప్రాయం తెస్తేనే కానీ తెచ్చి చూపిస్తున్నా కూడా మీరు కాదంటున్నారు ఎవరు వైసీపీ నాయకులు. ఇదేం కాదంటున్నారండి. ఈయన కాదంటలేదు ఆయన కాసిమహేష్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే దీనికంటే 3 గంటల ముందు అదే బూత్ లో జరిగిన వీడియోలు కూడా బయట పెట్టాలి. బహుశా మరి ఆ ఉద్దేశం తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అక్కడ రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపణ. సరే ఏమండి, కాదు మనం నిజంగా తెలుగుదేశం వాళ్ళు కూడా చేసే ఉంటే
బయట పెట్టమనండి, అదే. పెట్టమనండి. ఎవరు చేస్తే ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోనని నాకు తెలిసి వాళ్ళు మేము చేస్తే కనుక మేము చేయలేదని వాళ్ళు బొక్కుతారా? అదే. మేమేం చేయలేదు, మమ్మల్ని కొడుతున్నారు బోర్డు ఏంటి వాళ్ళు ఎంత చూస్తేనే కొట్టేస్తుంటే వీళ్ళు రిగ్గింగ్ చేసేంత అవకాశం ఉంటుందంటారు ఈ మీడియం చూస్తే. నా పాయింట్ ఏంటంటే అండి, కాసిరెడ్డి గారు అన్నారు ఒక్క ఈవీఎం ఘటన చూపించి నిందితుడిగా చేసేస్తారంటారు సార్. ఈవీఎం ఏమండి, చట్టాలు చేసే సభకి చట్టాలంటే గౌరవం లేని మనిషిని ఎలా పంపుతారండి? కాసిరెడ్డి గారు నా డిబేట్ లో లేరు. కాదు రామ్ కుమార్ గారు, డిబేట్ కి వస్తాను ఇప్పటిదాకా రాలేదు. కాసిరెడ్డి గారి ప్రకటన నేను కూడా మీలాగే స్క్రాలింగ్ లో చూస్తా ఉన్నాను. స్క్రోలింగ్ కాదు, నేను మీకు వీడియో పంపాను. మీరు అంటే మీ టీవీకి ఉంటే చూడలేదు. ఆయన ప్రకటన చేశారు, నేను కాదట్లేదు. బట్ నేను చాలా స్పెసిఫిక్ గా లైన్ నేనే మాట్లాడుతున్నానండి. ఇంత ఘోరంగా ఆయన మాట్లాడతారా? చట్టాల మీద గౌరవం లేని వ్యక్తులు చట్టసభలకు ఎలా పంపుతారు? ఏమంటే అక్కడ మనం ఆ ఈసీ ఖచ్చితంగా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఈ వేళంతా కూడా పోలీసులు సర్చ్ లో ఉన్నారు. ఒకళ్ళేమో కొలంబియా పారిపోయారు అంటారు, ఒకళ్ళేమో టికెట్లు క్యాన్సిల్ చేశారంటే వీళ్ళు తెలివితేటలు చూడాలి. సెల్ ఫోన్ పిన్నెల్ల గారి సోదరులని హౌస్ అరెస్ట్ చేశారు, వాళ్ళు హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయారు. అది జరిగింది సార్, ఆ పోలింగ్ జరిగిన రోజు మరుసటి రోజు అది జరిగింది. అదే ఆ పారిపోకపోయి ఉంటే ఇవన్నీ కూడా వచ్చే కాదేమో ఇంత ఇదిగా చూస్తే. కానీ పాపం ఏమి కరం సార్, ఆయన నంబూరు శేషగిరిరావు అనే ఆయనకి ఎన్నాళ్ళు తలదాచుకోవడం ఏంటి సార్? అంటే ప్రజాసేవ చేస్తూ దెబ్బలు తిని ఆయన దాక్కోవడం ఏంటి సార్? ఊరి మీద కారంపూడి అనే ఊరు భయంతో ఊరు పెట్టి ఆయన ఒకటే కదా ఊర్లో ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులంతా ఊర్లోంచి బయటకు వెళ్ళిపోయారని ఆయన చెప్తున్నారు సార్. విషయం అది చెప్తున్నారు. అంటే అంత దారుణంగా ఉందా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో? అంత దారుణంగా ఉందా సార్? హోమ్ మినిస్టర్ గారు బయటకు రారంటండి. ఇంత జరుగుతుంది, కనీసం వైసీపీ నాయకులు ఇలా ప్రవర్తించుకుంటూ ఇలా చేయలేదు. ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యే 4 times. అసలు ఇవన్నీ మాట్లాడారు, అసలు ఏం అర్థం అవుతుంది. ఓ పక్క నుంచి ఏమో మేము ముహూర్తాలు చూస్తారు ఒకళ్ళు, ఓ పక్కనేమో స్థలాలు చూస్తారు ప్రమాణ స్వీకారానికి. రైట్, బిజీగా ఉన్నారేంటి సార్ అసలు? రైట్. రామ్ కుమార్ గారు డిబేట్, లక్ష్మణ్ గారు డిబేట్ కి వైసీపీ ప్రతినిధులు అయితే ఇప్పటి వరకు హాజరు కాలేదు. మా కోఆర్డినేటర్ కంటిన్యూగా ట్రై చేస్తా ఉన్నారు, వస్తారని ఆశిస్తాను. కానీ లక్ష్మణ్ గారు, మనకి రేపు 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి, ముఖ్యంగా మీరు ఇందాక తిరుపతి ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి, ఎన్నో బలగాలు ఉన్నాయి. ఊర్లలో పోలీసులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఉన్నారు, కొంచెం శాంతి భద్రతలను కాపాడాలన్న పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే బెంగాల్లో విజువల్స్, లేదంటే ఒకప్పుడు యూపీ బీహార్లో విజువల్స్ నాకు కనబడతా ఉన్నాయి సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే? ఇంకొక పాయింట్ కూడా లక్ష్మణ్ గారు, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఒక భయంకరమైన 2 పార్టీల వ్యవస్థ, బలమైనటువంటి 2 పార్టీల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో. ఆ 2 కూడా 2 సామాజిక వర్గాలుగా చీలిపోయినటువంటి విమర్శ. అది నిజమా కాదని నేను వెళ్ళట్లేదు, కానీ వేరే వాయిస్ లేకపోవటం రాష్ట్రంలో, ఈ హోరాహోరీ పెరగటం, హింస ఇవన్నీ పెరగటం ఎటువైపు దారితీస్తే? విభజించబడ్డ రాష్ట్రం, నష్టపోయిన రాష్ట్రం, అసలు ఏమైనా తేరుకునే పరిస్థితి ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి రామకృష్ణ గారు, లక్ష్మణ్ గారు? కటారి గారు, ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడే కాదు 2 పార్టీల వ్యవస్థ అనేది బలంగా వేళ్ళూనుకొని ఉన్నది. తెలుగుదేశం పార్టీ అధికారంలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం, అంతకుముందు స్వతంత్ర పార్టీ ఉన్నది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రాను బలంగా వేళ్ళూనుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైఎస్ఆర్సీపీ వచ్చింది. అంటే మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాస్త ఏదో ఎంఐఎం వామపక్షాలు అక్కడ లేదు. ఆంధ్ర ప్రాంతంలో లేదు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఎంఐఎం ప్లేసే లేదు ఏనాడు కూడా. కమ్యూనిస్టులకు ఉన్నది, కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. అసలు మద్రాసు నుంచి చీలిపోయి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీనే, సిపిఐ. సో దాని తర్వాత అది బలహీనత పడుతూ వచ్చింది. ఈ లోపు స్వతంత్ర పార్టీ రిప్రజెంటేషన్ అక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ బలంగా ముందుకొచ్చింది. మిగిలిన ఫోర్సెస్ అన్ని బలహీన పడుతూ వచ్చాయి. కానీ రాయలసీమ ప్రాంతంలో గ్రామాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 2 వేరు వేరు వర్గాలు, కులం అనేటువంటిది కాదు, రెడ్డిలోనే 2 వర్గాలు ఉండేవి. అలా రాయలసీమ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వర్గాలకు రెడ్లే నాయకత్వం వహించేవాళ్ళు. అందులో కుల ప్రాతిపదిక పైన కాదు అది. ఇవాళ కూడా అది కంటిన్యూ అవుతున్నది. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది
ఆ కులస్తులు లేరు. అవును. ఒక వైఎస్ఆర్సీపీ గుండు గుత్తగా అందరూ అక్కడేం లేరు. లేదండి, రెండు వైపులా అన్ని కులాలు ఉన్నారు, లేరని కాదు. అదే అందుకనే కాకపోతే ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ కూడా ఒక కులపరమైనటువంటి విభజన తీసుకురావడానికి రాజధానికే కులం రంగు అంటగట్టి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. విభజన తీసుకొచ్చారు, అందులో వాళ్ళు విజయం సాధించారు కూడా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎన్నికలు బై అండ్ లార్జ్ స్థూలంగా ప్రశాంతంగా జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో మినహాయిస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. పోలింగ్ నాడు విస్తృతంగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి కాబట్టి పోలీసు ఫోర్సెస్ కాస్త సెన్సిటివ్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ తగ్గించే ప్రయత్నం చేయాలి. పల్నాడు అలాంటి సెన్సిటివ్ ప్రాంతం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మనం చూసాం, జ్యోత్స్నా గారు కూడా ప్రస్తావన చేశాం. అంత హలజడి జరిగేటువంటి హింస చెలరేగేటువంటి ఆ ప్రాంతంలో మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్. పల్నాడు మొత్తం అంటే కూడా కాదు లక్ష్మణ్ గారు, కొన్ని బూతులు ఆ గ్రామాల్లో బాగా గొడవలన్నీ పోలీస్ దగ్గర రికార్డు ఉంటుంది, ఆ డేటా ప్రకారం ఇక్కడ పెట్టాలని బహుశా చెప్తారనుకుంటా. రికమెండేషన్ అమలు చేయలేదా, లేకపోతే వీళ్ళు చేస్తలు చూస్తా ఉన్నారా? ఎలా పంపించారు, కొంత ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ అక్కడ పంపించిన మాట వాస్తవమే. కానీ ఎవరు ఆ స్థానిక పోలీసుల పైన ఆధారపడి వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన చూస్తే స్థానిక పోలీసులు వాళ్ళకి సరెండర్ అయిపోయారు అనేటువంటిది అర్థమవుతున్నది కదా. తెలిసి కళ్ళ ముందు జరిగిన చర్య తీసుకోలేదు, గృహ నిర్బంధం అన్నారు. గృహ నిర్బంధం ఏంటి? వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసి ఉండాలి. గృహ నిర్బంధం అని తర్వాత తప్పించుకుపోవడానికి 10 రోజులు వ్యవధి ఎందుకు ఇచ్చారు? ఏ రిపోర్ట్ చేసుకోవడానికి ఇచ్చారు? ఈ రోజు ఆయన వెంట గన్మెన్స్ ఉన్నారు. వాళ్ళెవరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ భాగమే కదా. గన్మెన్ కు తెలియదా వాళ్ళు ఆయన ఎక్కడికి పోతున్నది? గన్మెన్ కూడా కన్ను కప్పి పంపిస్తే ఆయన ఏం చేస్తున్నాడు రిపోర్ట్ చేయకుండా? నన్నేమో సెక్యూరిటీగా ఉండమన్నారు, ఆయన నా కంటికే కనిపించకుండా వెళ్ళిపోయారు. ఆయనకి ఏమన్నా జరిగితే నాకు ముప్పు వస్తుంది, అతనికే ఉద్యోగం పోతుంది కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, ఆ కానిస్టేబుల్ ను ప్రశ్నించడమే కాదు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇన్ని రోజులు అంటే అక్కడ ఈవీఎం బద్దలు కొట్టబడిందని తెలిసిన తర్వాత మానిటరింగ్, సీసీ కెమెరాల మానిటరింగ్ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఉంటుంది. నాకు తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరిగినా, చీమ చెట్టుకైనా తెలిసిపోతుంది. సీసీ కెమెరా సార్ మొత్తం రికార్డ్ అవుతుంది. వీళ్ళు ఏది కావాలంటది ఆ బూత్ నెంబర్ 202 ఏదో బూత్ నెంబర్ చెప్తున్నారు, ఆ బూత్ నెంబర్ కొడితే వెబ్ కాస్టింగ్ వచ్చేస్తుంది. అవును, ఈవీఎం ను రీప్లేస్ చేసినామని చెప్తారు కానీ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో ముందు అంచనా వేసుకోవడానికి చూసుంటారు కదా దాన్ని. ఆ మనిషి ఏమి కనిపించకుండా తెలియకుండా ముఖం తెలియనటువంటి వ్యక్తి కాదు కదా, ఎమ్మెల్యే కదా. ఈ రోజు తెనాల్లో ఘటన జరిగింది. ఒక ఓటర్ ప్రశ్నిస్తే ఆయన రైట్ స్వేచ్ఛగా ఏదో ప్రశ్నిస్తే ఆయన మీద చేయి చేసుకున్నాడు, ఆయన తిరగబడి కొట్టాడు, ఆయన పరువు పోయింది. కానీ ఆయన వెంటనే ఆ పూటంతా సాయంత్రం వరకు ఇంకా తిరగకుండా గృహ నిర్బంధం పెట్టారు కదా. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు? అరెస్ట్ చేయకపో చిన్న ఘటన అది, కానీ ఇక్కడేమో పెద్ద ఘటన, హింస. అందువల్ల బయటకు వచ్చిన తర్వాత కూడా హింస చేయడం. అక్కడ మీరు చూస్తే చెయ్యెత్తి వేలుతో హెచ్చరిక చేస్తుంటాడు ఆ శేషగిరిరావు గారికి, బయటికి రా చూద్దాం అన్నట్టు. అంటే వాయిస్ మనకు లేదు కానీ ఆ వేలు చూపెట్టి చేస్తా ఉంటాడు అనమాట. దాడి జరిగింది, ఆయన తల బద్దలు కొట్టారు, 6 కుట్లు కూడా పడ్డారు. అలాగే మహిళల పైన రామ్ కుమార్ గారు అన్నట్టు ఏం బూతులు మాట్లాడారో మనకు తెలియదు, వాయిస్ వినిపించడం లేదు. మహిళల పైన ఫ్రాక్షనిస్టులు కూడా చరిత్రలో మహిళల పైన చేయి చేసుకున్నటువంటి ఘటనలు లేవండి. మహిళలను గాయపరిచినటువంటి ఘటనలు లేవు. కానీ ఈ సందర్భంలో పల్నాడులో గాయపరిచారు, వాళ్ళ మీద అటాక్ చేశారు. అందువల్ల ఒక సంస్కారహీనమైనటువంటి పద్ధతుల్లో కూడా ఈ రోజు వ్యవహారం నడుస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, లేకపోతే ఎన్నికల వ్యవస్థ ఏం చేస్తున్నది? రామ్ కుమార్ గారు అన్నారు, స్టేట్ హోమ్ మినిస్టర్ ఇంతవరకు వాళ్ళని వదిలిపెడదాం, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడడానికి కూడా సాధ్యం కాదు, సమర్థించుకోవాల్సిందే. ఇప్పుడు ఆయన కన్నా కాసు మహేష్ రెడ్డి గారు సమర్థించినట్టు ఆ ఒక్క వీడియో చూసి పెట్టారు. ఒక్క వీడియో చాలు కదా. కాదు లక్ష్మణ్ గారు, రేపు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజుకి సంబంధించి
ఏంటి ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా అందులో 3 చోట్ల బాగా అటు పల్నాడు, తిరుపతి, తాడిపత్రి 3 చోట్ల ఈ సంఘటనలు జరిగినాయి. ఇంకా అనేక చోట్ల ఒక ఈ గ్యాప్ కూడా దాదాపు 3 వారాల గ్యాప్ రావడంతో ఇంకా కింద దేశాలు ఆ బూతులు ఏం జరిగింది, ఈ బూతులు గొడవలు అయితే పెరిగిన మాట వాస్తవం. ఎన్నికల సంఘం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కౌంటింగ్ రోజు కౌంటింగ్ సెంటర్ దగ్గర గ్రామాల్లో కూడా గొడవలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, దాడులు జరగకుండా చూడాలి కదా, ఏం చెప్తారు? ఈ గ్యాప్ రావడంతో జరుగుతున్నది ఏంటంటే మీడియాలో కూడా, ప్రధానంగా సోషల్ మీడియాలో పోటాపోటీగా ఉంది. అందులో బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టైం కూడా ప్రకటించడం, 9వ తారీఖు ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి ప్రమాణ స్వీకారం, ఇలా ప్రకటించడంతో హోరాహోరీగా ఉన్నది అనేటువంటి వాతావరణం సృష్టించడం ద్వారా ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తతలు ప్రకోపించడానికి దోహదపడుతున్నారు అంచనాలు. అలాగే ఇటువంటి ప్రకటనలు, ప్రజా తీర్పు అయిపోయింది, నిక్షిప్తమైంది ఈవీఎంస్ లో, దాన్ని బయట పెడతారు అంతే. జూలై 4వ తారీఖున ఈరోజు పోలీసులు పోలింగ్ స్టేషన్ దగ్గర అవి విస్తృతంగా ఉంటాయి కాబట్టి కష్టం కావచ్చు. కౌంటింగ్ స్టేషన్స్ తక్కువ, ఎక్కువ పోలీస్ ఫోర్సెస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడైతే ఇంకా శాంతి భద్రతలకు విఘ్నం కలిగించేటువంటి కేంద్రాలు, ఇటువంటి కేంద్రాలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి కేంద్ర బలగాలను కూడా మోహరించి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, హింస చెలరేయకుండా, నిరసన అనేటువంటిది రాకుండా వాళ్ళ మార్చి పాస్టులు చేస్తున్నారు. పోలీస్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. 144 సెక్షన్ విధిస్తాము, 3 కంటే ఎక్కువ పోకూడదు, గెలిచిన వాళ్ళు ఊరేగింపులు చేయొద్దు, ఇవన్నీ చెబుతున్నారు. చెప్పడం వరకే కాదు, ఆచరణలో పెట్టాలి. ప్రజల ప్రాణాలు ఒక్కటి పోయినా అది విలువైందే. ఒక మాట చెప్పండి లక్ష్మణ్ గారు, ఎన్నికల సంఘం వెన్నెముక లేనట్టుగా ఉంటుంది, ఈ ఏదన్నా చెప్పండి అంటే గజ 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 ఉనికిపోతున్న పరిస్థితి. అటో ఇటో మాట్లాడాలంటే మనం చూసాం ఢిల్లీ స్థాయిలో ప్రధాని గారు మాట్లాడింది, ఆ తర్వాత దానికి నోటీసులు ఇవ్వమంటే ఆ నోటీసులు ఇవ్వటానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, నిటారుగా నిలబడి మా విధి మేము నిర్వర్తిస్తామన్న దమ్ముతో పని చేయట్లేదన్న విమర్శ పైన అదే ఉంది, కింద కూడా అదే ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదో 2 వర్గాల్ని శాంతపరిచి ఎన్నికలు అవగొడితే చాలన్న లెక్కలో ఉన్నారు తప్ప కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామన్న యాటిట్యూడ్ మనకి కనపట్లేదు. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? 100కి 150% మీరు చెప్పినది వాస్తవం. ఈరోజు మోడీ గారు రాజస్థాన్ లో వ్యాఖ్యలు చేస్తే మోడీ గారికి నోటీస్ ఇవ్వకుండా రాహుల్ గాంధీ చేస్తే రాహుల్ గాంధీకి ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయనకి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాలి. కానీ పార్టీ అధ్యక్షులకు ఇవ్వడం నోటీసులు, మీ సూపర్ స్టార్ క్యాంపర్స్ ని కాస్త చెప్పి మీరు అవి మాట్లాడకుండా పరుష పదజాలం లేకుండా చూడండి అని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం. ఆ ప్రెసిడెంట్లు పోయి వీళ్ళకి చెప్పగలరండి? అంతే కదా, చెప్పగలరా? అందులో ఈ రోజు ఈ ఘటన తీసుకున్నాం, మాచర్ల ఘటన. 10 రోజులు, 13వ తారీఖు పోలింగ్ అయితే ఈ రోజు 22వ తారీఖు, 20వ తారీఖు వరకు పేరు నేమ్ చేసేటువంటి ధైర్యం చేయలేకపోయారు. తెలియదా వాళ్ళకి? అందువల్ల విశ్వసనీయత కోల్పోతున్నది ఆ వ్యవస్థ. జోస్నా గారు ఇక్కడ సమర్థులైన రిటర్నింగ్ ఆఫీసర్, ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ 2 జరుగుతున్నాయి, నిజాయితీ అయిన ఐఏఎస్ ఆఫీసర్లను అక్కడ కూర్చోబెట్టుకొని కంటి చూపుతో ఈ వ్యవస్థని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి కాకుండా చచ్చుపూచు సరుకుని పెడుతున్నారు అనాల్సిన, ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం లేకపోతే. ఓ శేషన్ గారి పేరు ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటామంటే, ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడంటే అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం ఆయన కంట్రోల్లో ఉండాలి. అది పోలీసు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాష్ట్ర సిఇఓ గారి కంట్రోల్లో మొత్తం ఉండాలి. అలాంటి అధికారులు కాకుండా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కనుసన్నల్లో పనిచేసే వాళ్ళని పెట్టుకుంటుంటే ఎక్కడ ఎవరికి ఇప్పుడు ఎమ్మెల్యేగా నా పని చేయగలుగుతున్నారంటే అది ధైర్యం ఏం కాదు నాకు అని ధైర్యమే కదా, ఏ పార్టీనే కానివ్వండి. దీనికి ఏం చెప్తారు? రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తామనుకుంటున్నారు, ఎలాంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి మనం? నేను ఇప్పుడు ముందరగా ఒక విషయం చెప్తానండి. దీనికి సంబంధించి ముందరి నుంచి కూడా ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వాటన్నిటికీ సంబంధించి సిఎస్ ని మార్చాలి, సిఎస్ మీద ఏ రకమైనటువంటి ఒక డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చెప్తానే ఉన్నాం కదా సార్. ఎక్కడ కూడా అది జరగలేదు కదా సార్. ఇవాళ ఇదే ఇష్యూ కనుక తీసుకుంటే, ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా ఏదైతే ఉందో, ముఠానే అంటాను కటారి గారు నేను, వాళ్ళు ఈ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి హత్యలు 6, మీకు పేర్లతో సహా నేను చెప్పగలుగుతాను. 6 హత్యలు చేశారు వాళ్ళు.
లెక్కలేనన్ని దాడులు. ఇది ఒక్క నిమిషం జ్యోత్స్న గారు, నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారు. నారాయణమూర్తి గారు, జ్యోత్స్న గారికి బ్రహ్మానంద గారి చరిత్ర తెలియదేమో. నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వచ్చే ముందు, నారాయణమూర్తి గారు, ఈ వీడియో మీరు చూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్ లో ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న వీడియో మీరు చూశారు. ఏంటి దీని మీద వైసీపీ నాయకత్వం స్పందన? కాసు మహేష్ రెడ్డి గారి స్పందన చూస్తున్నా, ఒక్క ఈవీఎం భద్ర కొట్టినంత మాత్రాన్ని కేసు పెడతారా, నేరస్తులుగా చూపిస్తారని కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడింది స్క్రాలింగ్ లో వస్తా ఉన్నాయి ఛానల్స్ లో. ఏంటి వైసీపీ స్పందన దీని మీద? మీ ఎమ్మెల్యే బూత్ లో చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన విజువల్ వైరల్ అవుతా ఉంది, పత్రికల్లో దీని మీద కథనాలు వచ్చినాయి, ఏం చెప్తారు? చెప్తానండి. ఈవీఎంలు పగల కొట్టడం అనేది ఒక సబ్జెక్ట్, అది డెఫినెట్ గా ఎలక్షన్ అయ్యే దాని మీదే దాని చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈవీఎం పగల కొట్టాలా పగల కొట్టకూడదా అవన్నీ ఉన్నాయి. అవి అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరైనా నేనైనా ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి మనం యాక్సెప్ట్ చేయలేదన్న వాళ్ళు సాధన అందరూ యాక్సెప్ట్ చేస్తానంటే వదిలేసేది. గారు తప్పు చేశారు, అంగీకరిస్తారా అంగీకరించారు, అది కదా కావాలి. నేను అనేది ఒకటే సార్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అందరూ పోవాలనేది మొదటి పాయింట్. రెండోది నేను ఏమన్నానంటే, ఎలక్షన్ కమిషన్ స్వయాన నేనున్నా. ఎందుకంటే మనం గౌరవిస్తున్నాం ఎలక్షన్ కమిషన్, అది ఏ పార్టీ అయినా గౌరవించాలి. ఇవాళ తెలుగుదేశం ఇవాళ అహంకార పూరితంగా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తాను, లేదంటే దోపిడీలు చేస్తాను, కొడతాను, మడ్డలు చేస్తాను, అక్కడికి వెళ్ళి చిన్న కొడతాం అంటే, ఇప్పుడు అక్కడ పోలీసులు చేస్తాయి. పోలీసులే అక్కడ కెమెరా ఏదైతే పెట్టారో పెద్దారెడ్డి దగ్గర కెమెరాలు వాళ్ళే మాట్లాడితే మీరు తాడిపత్రి మాట్లాడతారు సార్. నేను చెప్తా, అంటే పోలీసులు వ్యవహరించిన తీరు, తర్వాత ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాల్సిన తీరు, అన్నిటి గురించి మాట్లాడుకోవాలి కదా మనం. అది మాట్లాడతాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే డిబేట్ లో 5 నిమిషాలు మీరు దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తే ఫలితం లేదు సార్. విజువల్ కనపడుతుంది. పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు చేసి తప్పని అంగీకరించే స్థితిలో ఉన్నారా? లేదు మీరు ఇందాక అంటా ఉన్నారు ఆ వీడియో ఫేక్ వీడియో ఎలా వచ్చింది నేరం అనుకుంటే మీరు ఏమన్నా పోలీసులకు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారా? డెఫినెట్ గా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు. నేను ఆ వీడియోని చూసా. దాంట్లో ఒక మొబైల్ ఫోన్ లో నడుస్తున్న వీడియోని వీళ్ళు షూట్ చేశారు. మొబైల్ ఫోన్ టైమింగ్ కూడా నడుస్తా ఉంది పైన. నేను చూశాను అది. దాని బ్యాటరీ సిగ్నల్, మొబైల్ ఫోన్ కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల సంఘానికి. నిన్న రాత్రి నుంచి అది తిరుగుతోంది సార్. 24 గంటలు గడిచిపోయింది. కంప్లైంట్ ఇచ్చారా అంటున్నా. మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అంటే కంప్లైంట్స్ కూడా చూస్తా ఉన్నాను నేను. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తా సార్. మీరు కాదు, మీ ఎమ్మెల్యే గారి మీద ఒక ఫేక్ వీడియో, అందులో ఈవీఎంలు దోషం చేసిన భయంకరమైన వీడియో ప్రతిపక్ష పార్టీలు రిలీజ్ చేస్తే మీకు కంప్లైంట్ చేయడానికి లోకల్లో కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. నేనేమన్నానంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటది. ఆ వీడియో కాదు అది. వాళ్ళ వీడియో మేము ఇచ్చామని చెప్పాలి, లేదంటే వీడు దొంగిలించామన్నా చెప్పాలి. దాంట్లో ఒక మొబైల్ ఫోన్ లో రన్ అవుతున్న వీడియో నేను చూశాను. అది మీరు కావాలంటే సీఈఓ గారు ప్రకటించారు. నారాయణమూర్తి గారు ఎవరైతే వాళ్ళ సీఈఓ ఉన్నారో, ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న సీఈఓ గారు కూడా ఈ నేరానికి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది అని చెప్పి, అయితే అది నేరం అయితే ఈయన చేస్తుంటే అని రూల్ చెప్పారు ఆయన. అంతే తప్ప ఈయన చేశారని చెప్పలేదే. నారాయణమూర్తి గారు ఇంకొక అంశం పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, ఆర్ఓలు మమ్మల్ని డ్యూటీ నుంచి రిలీవ్ చేయండి, కౌంటింగ్ బాధ్యతలు మేము నిర్వర్తించలేము, చాలా మా మీద ఒత్తిళ్లు ఉన్నాయి, కౌంటింగ్ రోజు మమ్మల్ని తప్పించండి అని అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పల్నాడులో పోలీసులు ఇప్పటికే మార్చి ఫాస్ట్లు చేస్తా ఉన్నారు, పికెట్లు పెడతా ఉన్నారు. ఒక భయానక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే వెనకబడ్డ రాష్ట్రం, ఎదుగుదల లేని రాష్ట్రం, విభజించబడ్డ రాష్ట్రం. ఈ పరిస్థితులు రాష్ట్రానికి మంచిదా? వైసీపీగా ఏం చెప్తారు దీనికి? రేపు ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలంటే ఏం కావాలి సార్? కాసు మహేష్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పిన్నెల్లి గారు కానీ, నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో ఉన్నాను. ఏది ఎలక్షన్ కమిషన్ కి, అయ్యా దయచేసి ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేటట్టు చూడండి, ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేటట్టు చూడలేకపోయారు, మీరు విఫలమయ్యారు దీంట్లో. అదే విధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా కంట్రోల్ చేసే కార్యక్రమంలో భాగంగా కూడా మీరు విఫలమయ్యారు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు చెందిన ఏదైతే యువకులు ఉన్నారో, లేదంటే వాళ్ళంతా కార్మిక శక్తులు, కార్మిక సంఘాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా ఇళ్లలో నుంచి ఊరేసి పోయారు. మగాళ్ళు, ఆడవాళ్ళు గుళ్ళో రాకున్నారు. అక్కడికి వెళ్ళి కూడా దాడులు చేశారు వీళ్ళు.
ఒక సామాజిక వర్గం అనండి లేదా ఒక పార్టీ అనండి దాడులు చేస్తే వాళ్ళు వీడియోలు వచ్చాయి బయటికి. వీటిలన్నీ మళ్ళీ మేము సమర్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దయచేసి మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి, సవ్యంగా కౌంటింగ్ అయినా జరిగేటట్టు చూడండి. ఇవన్నీ ఇలా ముఖ్యమంత్రి గారు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయమనండి, అవన్నీ దేశమంతా చూస్తుంది, పెడతాయి. సజ్జల గారు చెప్పారు కదా సార్, మీరు మీ నోటీస్ లో ఉందో లేదు, సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇట్లాంటి అరాచకాలు చేసి ఆ రోజు కౌంటింగ్ రోజు దాష్టికానికి పాల్పడడానికి తయారవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో అయితే చూస్తా ఉన్నారు కాదు సార్, నేనైతే నమ్మట్లా. డీప్ ఫేక్ అంటారు, డీప్ ఫేక్ అంటారు. ఎందుకంటే సార్ ఎలక్షన్ కమిషన్ దగ్గర తప్ప బయటికి ఈ వీడియో నారాయణమూర్తి గారు వీడియో ఉందంటే మనం ఛానల్లో మాట్లాడుతున్నామంటే 10 మంది చూస్తూ ఉంటారు, మీకు కూడా క్రెడిబిలిటీ ఉంటుంది నారాయణమూర్తి గారు. మన క్రెడిబిలిటీని మనం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటే మన క్రెడిబిలిటీలు పోకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రమే ఉండే వీడియో వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది నేను అడుగుతా ఉన్నా. ఇలా సమాధానం చెప్పగలరు వీళ్ళు? చెప్పలేరు. రైట్ జోస్నా గారు చెప్పిన ఒక ప్రశ్న, నిజంగానే ఈ వీడియో ఎన్నికల సంఘం రిలీజ్ చేసిందా, మీ దగ్గరికి ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న. దానికే అప్పటి నుంచి సమాధానం చెప్తామని క్విక్ గా చెప్పండి సార్. ఇప్పుడు ఇష్యూ జరిగింది 13th, 15th వరకు అసలు యాక్చువల్ గా కేసు కూడా నమోదు అవ్వలేదు సార్. ఎందుకు అంటే ఈవీఎం డిస్ట్రక్షన్ గురించి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారి హీ వాజ్ రిలక్టెంట్ టు గివ్ ది కంప్లైంట్. తర్వాత ఏం జరిగింది అని అంటే పోలీసులు వెళ్లి మీ దగ్గర, ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారు అంటే 15th ఒక గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశారని చెప్పారు సార్. మీరు ఎఫ్ఐఆర్ లో అదే ఉంది సార్. లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశారు అని అన్న తర్వాత పోలీసులు వెళ్లి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏదైతే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్, వెబ్కాస్టింగ్ ఆర్ వాట్ వి కాల్ ఇట్ సార్, దాన్ని వాళ్ళు తీసుకున్నారు సార్. పాపం మన నారాయణమూర్తి గారికి తెలుసో తెలీదు, వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళు తీసుకొని నా 20th రోజున దే హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్ అగైన్స్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో పోలీసులు రిలీజ్ చేశారంటారు ఈ వీడియో. ఏమంటున్నాను వినండి, మీరే అడిగారు ఎలా వచ్చింది చెప్పండి, వారికి చెప్పండి ప్లీజ్. చెప్పండి. ఇదంతా డీప్ ఫేక్ వీడియో. మేము అసలు సాంప్రదాయం తుదపోసలో అని చెప్తే మరి ఎందుకు పారిపోతున్నారు సార్ పిన్నెల్ని? ఎందుకు పారిపోతున్నారు సార్? ఎందుకు చర్చ అరెస్ట్ చేశారంటున్నారు. ఒక్క నిమిషం ఆయనకి అర్థమవుట్లేదు. పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు దట్ హీస్ అబ్స్కాండింగ్. మేము ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాము. ఆయన్ని ఇస్లాపూర్ లో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చినాయి. ఇదంతా ఒక అంశం, కానీ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. సార్ చెప్పండి, మీరు ఆగితే కదా ఆమె దాట వస్తున్నది తెలుస్తుంది. చెప్పండి. నేను క్లియర్ గా చెప్తున్నాను సార్, ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడి నుంచి ఆ వీడియో వచ్చింది అనేది మీకు అంత క్లియర్ గా చెప్పాను. నారాయణమూర్తి గారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఆబ్వియస్ సరే సార్, మీరు ఫేక్ అనుకోండి సార్. జోస్నా గారు పోలీసు రిలీజ్ చేశారా లేకపోతే మీరు వేరుగా సంపాదించారు? సంపాదిస్తే కూడా తప్పేం కాదు. సార్ ఇప్పుడు ఒక్క విషయం ద వీడియో నిన్న రాత్రి రామ్ కుమార్ గారు కూడా చెప్పారు, నిన్న రాత్రి మీడియాకి రిలీజ్ అయింది సార్. వీడియో మా నుంచి రాలేదు సార్. ఎవరి నుంచి రిలీజ్ అయింది? సరే మా అఫీషియల్ పేజెస్ నుంచి సార్ వినండి, మా అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఎప్పుడైతే మీడియా నుంచి మాకు వచ్చిందో అప్పుడే మా అఫీషియల్ పేజెస్ లో పడ్డది సార్. నేను కూడా ఇవాళ మాట్లాడుతున్నాను సార్ దాని గురించి. దయచేసి అర్థం చేసుకోవాలి. పాపం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ చేయలేదు కదా, నాది ఫేక్ వీడియో చేయలేదు. అదే కదా, అట్లా కాదు. ఎమ్మెల్యే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? జరిగిందని చెప్పేసి ఎన్నో కంప్లైంట్లు ఈసీకి వస్తున్నా ఉన్నాయి, మేము చూసాము. ఎమ్మెల్యే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎమ్మెల్యే మీద డీప్ వైరల్ అవుతుంటే ఆయన జరిగిన దాని గురించి పోలీసు మీరు తాగండి. జోస్నా గారు
నారాయణమూర్తి గారు, ఒకసారి నాకు రామ్కుమార్ గారు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం. 10 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ 10 సెక్షన్ల కింద కేసు. నారాయణమూర్తి గారు 5 నిమిషాలు ఛానల్లో మాట్లాడితే అయిపోయింది కానీ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒకసారి నారాయణమూర్తి గారు మీకు ఇస్తాను టైం. రామ్కుమార్ గారు ఆఖరికి ఒకటి చెప్పండి. వెబ్ కాస్టింగ్ది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. బూతుల్లో ఏం జరుగుతుందో ఎన్నికల సంఘం ఆఫీసులో కూర్చొని మనకు కావాల్సినవి బయటకి ఇచ్చి మిగతాది ఏదో దాచిపెట్టుకోవటం కాదు. ఎందుకు నేను ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా ఒక జర్నలిస్ట్కి అడుగుతా ఉన్నా, ఎందుకు ఎన్నికల సంఘం భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం అదే పని చేస్తున్న వార్తలు వస్తాయి. నిన్న కూడా అందరికీ ఏలికి ఇదేసేసి వాళ్ళని వెళ్ళిపోయిన ఓట్లు నొక్కిన విజువల్స్ వస్తా ఉన్నాయి. ఎక్కడైనా చేయనండి, ఎవరైనా చేయనండి, మొత్తం దేశంలో ఉన్న అన్ని బూతుల్ది ఎవరికి ఏ బూత్ కావాలంటే ప్రజలు ఓటర్లు ధైర్యంగా కూర్చొని చూసుకునే ఏర్పాటు ఎందుకు చేయకూడదు? రూపాయి ఖర్చు కాదు ఎక్స్ట్రా మీకు. ఇన్ఫర్మేషన్ కాదండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చినట్టు ఇది కూడా ఇవ్వచ్చేమో. నిజమే, మంచి ఆలోచన. లైవ్ అండి, లైవ్. ఇప్పుడు నాకు నా బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందో నాకు డౌట్ ఉంది. నా బూత్ ఓటర్లు నా బూత్ దేశంలో ఎవరు చూడాలన్నా చూసుకునే వెసులుబాటు కల్పించండి. అవునండి. అప్పుడు ఇలాంటి డౌట్స్ రావండి. ఇప్పుడు ఈయన చూడండి, ఈ వీడియో ఇప్పుడుదా అంటారు. అంటే ఎప్పుడు కూడా ఇలా చేస్తానే ఉంటారని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు కాదు ఎప్పుడుదో అంటున్నారు కదండి. అంటే అప్పుడు కూడా చేశారా అని. ఇప్పుడు పాత గతంసారి నెగ్గినప్పుడు కూడా ఇలాగే రిగ్గింగ్ చేసే గెలిచారు. నేను ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలు వెన్నెముకుంటే ఎన్నికల సంఘాన్ని కాదండి. ఇప్పుడు క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఒకటి చెప్పడం మీకేమైనా తెలివితేటలు, మాకు రావా ఏంటి తెలివితేటలు? నారాయణమూర్తి గారు రైట్. ఆఖరిగా నారాయణమూర్తి గారు ఇది ఎలా వచ్చినా మీరు వస్తుంటే మాత్రం కాదండి. కేఏపాల్ గారిని వీళ్ళు ఎదురెదురు కూర్చోబెడితే భలే కామెడీగా ఉంటుంది సార్. ఈయన చెప్పే విషయాలన్నీ ఆయన నవ్వు చూస్తుంటే సార్ నవ్వుతా ఉంటుంది. నారాయణమూర్తి గారు సార్ ఆయన ప్రశ్న ఒకటి అడుగుతుంటే ప్రూవ్ అవుతే వస్తే మీకు పార్టీ లాస్ట్ మీకే ఇస్తాను. నారాయణమూర్తి గారు లాస్ట్ ఫినిషింగ్ కంక్లూజన్ మీకే ఇస్తాను. నా రామ్కుమార్ గారు మ్యూట్ కొట్టండి ఆయన్ని. పర్లేదు చెప్పండి, మీరు చెప్పండి. సార్ బుల్డోజింగ్ అనేది 5 ఏళ్ళని చేశారు, ఇంకా అయిపోయింది. చూద్దాం ఎల్లుండి ఎవరికి వస్తే అప్పుడు మళ్ళీ మీకు వస్తే మీ చేతులు కానీ రాకపోతే మా సత్తా ఏంటో చూస్తారు. ఓకే, ఎవరిని ఎలా కంట్రోల్ పెడతారు అంత కంట్రోల్ పెడతాం. ఒక మాట ఏంటంటే సార్, ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక మాట మాట్లాడలేదు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఆవు కాదండి, ఆవు చేయాలనేస్తే దోణి గట్టి మేస్తుందా? ఇప్పుడు ఈ నాయకుడే దోసేసి అది మళ్ళీ వస్తున్నాడు. చెప్పనెవరైనా చెప్పనెవరు సార్. పాపం చిన్నపిల్లలు జనసేన వాళ్ళని లేకపోతే కాస్త మెత్తగా ఉండే వాళ్ళని కాదు, బీజేపీ వాళ్ళని దబాయించాలంటే వీళ్ళు వాళ్ళ కాదు. ఎంజాయ్ చేస్తాను కానీ చెప్తాను. నారాయణమూర్తి గారు మీరు ఛానల్లో లైవ్ లో కూర్చున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఆల్రెడీ 10 సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైంది. ఆయన మీద వెతుకుతున్నారు తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు కలిసి ఇస్లాపూర్ లో ఆయన అరెస్ట్ చేశారన్న వార్తలు వస్తామని. సెక్షన్ల కింద కేసు నమోదైన మాట వాస్తవం. ఈ వీడియో ఆయనది కాదని ఎవరు అనుకోవట్లా. బట్ అధికార పక్షంగా మీరు ఇది డీప్ ఫేక్ వీడియో అని, లేదు వీళ్ళకి ఎలా వచ్చిందని, జరిగిన తప్పును మీరు అంగీకరించే పరిస్థితులు లేరా? ఏం చెప్తారు? ఎట్లా అంటారు తప్పని నాకు అర్థం కావట్లేదు. ఏమంటే తప్పని ఎట్లా చెప్తారు? మీరు చెప్పగలరా, నేను చెప్పగలనా? ఆయన ఉన్నానని ఒక వీడియో చేస్తే హైదరాబాద్ లో నేను ఉన్నానంటే వీళ్ళందరూ పారిపోవాలంటున్నారు. ఎందుకంటే రైట్, ఇప్పుడు ఈ చర్చ చేస్తారు. ఆయన పారిపోయారు, జరిగే తప్పు గురించి మాట్లాడదాం. ఆయన అరెస్ట్ చేస్తారు, ఈ వీడియో గురించి ఎవరు కూడా
వీడియో ప్యాడ్లు పగలగొట్టకూడదండి, నేను చెప్తున్నా. రైట్, ఓకే. అది పగలగొట్టడంలోకి తెలియాలంటున్నాను. రైట్, పగలగొట్టదు మీరు వీడియో నమ్మట్లా, ఇది మీడియా ముందు డిబేట్ లో మీరు అది ఫేక్ వీడియో అని చెప్తున్నారు. రైట్, మొత్తంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన సంఘటన కళ్ళారా చూస్తా ఉన్నాం. అధికార పక్షం అది డీప్ ఫేక్ వీడియోనా లేకపోతే వీళ్ళకి ఎలా వచ్చింది, మార్ఫింగ్ చేశారా, అలాంటి సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అధికార పక్షం చెప్తున్నది దానికన్నా 2-3 గంటల ముందు జరిగిన అదే పోలింగ్ బూత్ లో జరిగిన విజువల్స్ కూడా బయట పెట్టాలని చెప్తున్నారు. ఎన్నికల సంఘం నిజంగా ఇలాంటి ఒక చొరవ తీసుకుంటే బాగుంటుంది. దేశంలో లక్షల కొద్ది పోలింగ్ బూత్లు ఏం జరిగింది, ఎన్నికల సంఘంలో 4 అధికారులు కూర్చొని చూడటం కంటే సమాజం మొత్తానికి ఎవరు ఏది కావాలంటే చూసుకునే ఏర్పాటు చేస్తే ఇలాంటి తప్పులు జరగకుండా అవి బయటికి వస్తాయన్న భయం నాయకులకు ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో నేరానికి పాల్పడి ఉంటే కఠినమైనటువంటి శిక్షలు పడాలి. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు పాల్గొంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని క్షమించడానికి వీళ్ళే నేరంగానే ఎన్నికల సంఘం ప్రభుత్వాలు భావించాల్సిన అవసరం ఉంటుంది. చర్చలో పాల్గొన్న జ్యోత్స్న గారికి, అలాగే నారాయణమూర్తి గారికి, రామ్ కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోజుతో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.